నమస్తే అన్న. నమస్తే అన్న. భవిష్యత్ కార్యాచరణ ఇంతవరకు చాలా పోరాటాలు చేశారు. అంటే ఆఫీస్ ముట్టడించారు, ర్యాలీలు తీశారు, అడిగారు మౌనంగా. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు నిర్ణయించుకున్నారు. ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే జలమండలిలో 673 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కానీ ఏదైతే మనము ప్రజాప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చిందో ఇంతవరకు కూడా ఆ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో 673 మందికి సంబంధించిన మీటర్ రీడర్లని ఇంకా నమోదు చేయట్లేదు. సరే, దాని ఉద్దేశంలో చేస్తారేమో అని చెప్పేసి రేపు పొద్దున మార్చి నుంచి డైరెక్ట్ నేరుగా జీతాలు వేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. సరే, మరి ఆ లోపలన్నా చేస్తారేమో అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే మన ఇంతకుముందుకు 2 సార్లు ధర్నా చేశాం. ధర్నాలలో మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. మా ఎండీ సార్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఒకవేళ సరే మాకు చేస్తామని చెప్పేసి శాంక్షన్ పోస్టర్ గురించి కూడా లెటర్ రాస్తా అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు ఏదైతే మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏదైతే పెట్టామో అది దేని గురించి అంటే మన యొక్క రాష్ట్రంలో పనిచేస్తున్న 5 లక్షల మంది ఉద్యోగస్తులకు సంబంధించి భవిష్యత్తు గురించి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం ఉందో డైరెక్ట్ నేరుగా రేపు మార్చి నుంచి ఏజెన్సీలతో సంబంధం లేకుండా జీతాలు ఇస్తూ అంటున్నారు. సరే, ఇస్తూ అంటున్నారు, అది పేపర్కి ప్రకటన మాత్రమే నడుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే ఏదైతే నేరుగా ఇస్తూ అంటున్నావు కదా, నేరుగా ఇచ్చినప్పుడు ఏజెన్సీలు ఇంకేమిటికి అని మేము ఆ యొక్క డిమాండ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఏజెన్సీలు ఏమిటికి ఇంకా నువ్వు నేరుగా ఇచ్చినాక ఏజెన్సీలకు 500 కోట్లు కావచ్చు, 600 కోట్లు కావచ్చు, కమిషన్ దేనికి? ఏదైతే అవసరం అంటే అనుకుంటే ఏదైతే మన ప్రజాప్రభుత్వం ఉందో ఆ ప్రజాప్రభుత్వమే ఒక ఏజెన్సీ పెట్టుకోండి. ఇక ఆ వచ్చిన 600 కోట్ల లాభాలు ఉంటాయి కదా, ఆ లాభాలని ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో, అనాథలు ఉంటారో, లేకపోతే ఇంకేదైనా ఉంటారో ఆ ట్రస్ట్ల కన్నా ఇవ్వండి. కనీసం ఆ యొక్క కష్టం ద్వారా అయినా 100 మంది, లక్షల మంది అన్న లాభ పొందుతారు కదా. ఉద్యోగాలు లేని వాళ్ళకు ఏదైతే చదువుకోవడానికి డబ్బులు లేకుండా ఉంటారు కదా, వాళ్ళకన్నా 600 కోట్లను ఖర్చు చేయండి. అంతే తప్పించి కానీ ఏదో నామమాత్రంగా ఏజెన్సీలను పక్కన పెడుతున్నాము, మేము నేరుగా చేస్తామని చెప్పేసి ఎవరికి చెప్తున్నారా కథలన్నీ? నేరుగా చేస్తాం మంచిగా ఉంది, కానీ కమిషన్లు ఏమిటికి? మనకి రూపాయి ఖర్చు లేదు కదా, పేపర్ ఒక ఇంకు కూడా ఉడవదు కదా. ఆ ఉడవని దానికి వాళ్ళ కమిషన్లు దేనికి? ఆ కమిషన్ అనే చెప్తున్నాం కదా. లేని వాళ్ళకు, అనాథలకు, చదువుకునే వాళ్ళకు, చదువుకోవడానికి డబ్బులు లేకుండా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు ఉపయోగించండి అవసరం అనుకుంటే. మాకు ఇవ్వడానికి మీకు దరియదు, ప్రభుత్వాలకు దరియదు కాబట్టి కనీసం వాళ్ళకన్నా ఉపయోగించని చెప్తున్నాము. లేదు అంటారా? ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మాకు ఇంకోటి కొత్తగా తెలిసింది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లలో మొన్న ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరట. మొత్తం అంతా మున్సిపల్ ఎలక్షన్లో క్యాంపెయిన్లకు వేరు. ఎందుకు? ఏజెన్సీల వ్యవస్థను ఎడరద్దు చేస్తారో, మా జీవితం అంటే వాళ్ళకట 25 ఏళ్ళ నుంచి మా మీద తినమరిగిరట, ఆధారపడి బతికిరట, మాకెట్లా ఉద్యోగ భద్రత అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు వాళ్ళు.